ఫ్రెండ్స్ ఎపిసోడ్ 3 బైనాన్స్ యాప్ గురించి అదే యూఎస్డిటీ గురించి నేను చెప్తాను కదా. సో అదే అనమాట. సో ఎపిసోడ్ 1 ఒక వీడియో చూడండి, అలాగే ఎపిసోడ్ 2 వీడియో చూడండి. తర్వాత ఈ మూడో వీడియో మీకు అర్థమవుతుంది ఎలా రిజిస్టర్ అవ్వాలి, యూఎస్డిటీ ఎక్కడ ఉంటుంది. సో ఇది మాత్రం చెప్పేశాను. ఇప్పుడు మూడోది ఏంటంటే దీంట్లో ఉండే అంటే బైనాన్స్లో ఉండే మనీ, అదే యూఎస్డిటీలో ఉండే మనీ మనం ఎలా డ్రా చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ వరకు వీడియో చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి వెళ్ళండి. స్కిప్ చేస్తే మాత్రం నేనైతే ఏం చేయలేను, అర్థం కాదు మీకు, ఓకేనా. ఇక్కడ సైడ్కి స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. చూసుకున్నట్టయితే నా దాంట్లో $2037 అయితే ఉన్నాయన్నమాట. అంటే సుమారుగా ఒక 1,80,000 అనమాట. సో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను వ్యాలెట్ కనిపిస్తుంది కదా, వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏమేమి కనిపిస్తుంది. పైన చూసుకున్నట్టయితే ఓవర్వ్యూ, స్పాట్, ఫండింగ్. సో చూసుకున్నట్టయితే నేను ఫండింగ్లోకి అయితే వచ్చానమాట. ఫండింగ్లో నాకు వచ్చేసి డాలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ స్పాట్లో అయితే కనిపించదు. మీరు ఎప్పుడైతే ఎక్కడి నుంచి అయితే విత్డ్రాల్ చేస్తారో అప్పుడు డైరెక్ట్గా వచ్చి మీ వ్యాలెట్లో పడతాయి. బట్ స్పాట్ అనే వ్యాలెట్లో పడతాయి అనమాట. తర్వాతకి మనము స్పాట్ నుంచి ఇక్కడ క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ కనబడుతుంది. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మ్యాక్సిమం వ్యాలెట్ ఎంతైతే ఉందో అంతా ఇక్కడ మ్యాక్సిమం కొట్టేసి ఇక్కడ కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ అని వస్తుంది అనమాట. అప్పుడు దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఫండింగ్ లెక్క అయితే వస్తాయన్నమాట. సో దీన్ని మీరు అక్కడ నుంచి మీరు ఎక్కడికైనా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నా దాంట్లో $2037 ఉన్నాయి కదా, నేను చూపిస్తాను మీకు లైవ్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే P2P ట్రాన్సాక్షన్ అనేది ఉంటుందన్నమాట, ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే P2P అనే ట్రాన్సాక్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. చేశాక ఇక్కడ ఏంటంటే ఇక్కడ సేల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సేల్ మీద అయితే క్లిక్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది అదే, ఓకేనా. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ఇంకొకటి ఏంటంటే USD అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ INR సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సైడ్కి స్క్రీన్ మీద అయితే కూడా చూపిస్తాను. పైన ఇక్కడ INR అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను INR అయినా సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను USD ఉంటుంది మీకు ఆల్రెడీ, USDT కాదు INR సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సేల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ అమౌంట్ ఎంత, ఒక 2,000 కన్ఫర్మ్ చేసుకున్నాను. మీరు 10 లక్షలు కూడా కొట్టుకోవచ్చు ఒకటేసారి, అర్థమవుతుందా. 10 లక్షలైనా ఇక్కడ నుంచి మీరు డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, పేమెంట్ మీద క్లిక్ చేసి ఏది IMPS కావాలన్నా, లేదంటే IMPS కావాలన్నా, ఫోన్పే కావాలన్నా, గూగుల్ పే కావాలన్నా, పేటిఎం కావాలన్నా, ఇంటర్నేషనల్ వైర్ కావాలన్నా, లేదంటే సంథింగ్ ఇక్కడ చాలా రకాలుగా అయితే ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే పేటిఎం, UPI, ఫోన్పే, IMPS, బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ చేస్తాను. సో నాకు 2,000 మాత్రమే కావాలి కాబట్టి 2,000 మెంబర్స్ ఇక్కడ వచ్చినారు. అంటే 2,000 నుంచి అబో సెండ్ చేసేతో ఇక్కడ వచ్చారు చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. ఇక్కడ రేట్ వచ్చేసి $1 వచ్చేసి USDT వచ్చేసి $90 నడుస్తుంది అనమాట. $90.4. ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో ఒక $1,000 ఉన్నాయి. $1,000 ఇంటూ నేను ఒక $90 కొట్టండి, ఎంత అవుతుంది. సో నాకు సుమారుగా వచ్చేసి 90,000 పైన ఉంది. 90,000 లక్షనో 1,10,000 అవుతుంది. మీకు పైన ఉంది లెక్క, ఓకేనా. సో ఇప్పుడు ఎవరైతే మీకు కావాల్సో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కొంతమంది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు, ఓకేనా. మీరు ఏం చేయాలంటే క్యాష్ డిపాజిట్ అయినా పెట్టుకోవాలి, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే బ్యాంక్ డిపాజిట్ అయినా పెట్టుకోవాలి, ఓకేనా. సో మీకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఇందులో కొంతమంది తెలుసు. ఇక్కడ P2P ట్రేడర్ అంట, ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీస్ అంట, ఇక్కడ మనీ ప్రైవేట్ అంట, అంటే ఇటువంటి ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో అందులో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు ఫ్రాడ్ చేయకూడదు అనమాట. అంటే మనకి ఎట్లాగో మనీ పంపించాల్సిందే. మనీ పంపించకుంటే మనం ఇక్కడ రిలీజ్ చేయడానికి ఏమి ఉండదు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు మనం పే చేస్తే మన బ్యాంక్లో పడ్డాకనే మీరు ఇక్కడ నుంచి రిలీజ్ చేయాలి. ఒకవేళ మీరు రిలీజ్ చేయలేదనుకో, బ్యాంక్లో పడితే కూడా అప్పుడు వాళ్ళు కంప్లైంట్ పెట్టినకే ఉంటుంది. అప్పుడు మీ ఉన్న డాలర్స్ అన్ని హోల్డ్ అయిపోతాయి, ఓకేనా. సో ఒకవేళ మనము వాళ్ళు పే చేయకుండా ఉన్నారనుకోండి, సగం డబ్బులు పంపించి సగం అమౌంట్ పే చేయలేదనుకో, మనం ఏం చేయాలంటే రిలీజ్ చేయకూడదు. అంటే మనం అనేది డాలర్స్ వాళ్ళకి పే చేయకూడదు అనమాట, అర్థమైందా. సో ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా $90 ఉంది. సో జస్ట్ $90 సెలెక్ట్ చేసుకున్నా. బట్ నేనైతే ఎటువంటిది చేయను. ఒక నిమిషం. ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ చేయను, ఎందుకంటే నా దాంట్లో వద్దు. నాకు ఆల్రెడీ మనీ అయితే ఉన్నాయన్నమాట. సో 2,000 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నా UPI ఐడి అయితే సెలెక్ట్ చేసుకున్నా, ఓకేనా. UPI ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ UPI ఐడి అయితే తీసుకుని లేకుంటే UPI ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద
యూపీఐ నా 0886 అనేది ఉంది కదా. సో ఇక్కడ నాకు ఆల్రెడీ పైన అయితే ఉందన్నమాట. సో పైన అయితే చూపించాను. ఇక్కడ యాడ్ యూపీఐ, యాడ్ డిజిటల్, యాడ్ గూగుల్ పే అండ్ జీపే అండ్ ఫోన్పే. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే యాడ్ యూపీఐ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పైన బి రాజ్ కుమార్, కింద చూసుకున్నట్టయితే ఎంటర్ ద యూపీఐ ఐడి, మీ ఫోన్పే లేదంటే గూగుల్ పే, పేటిఎం, లేకుంటే డిజిటల్ కానీ, లేదంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్ కానీ, లేదా సంథింగ్ మీ దాంట్లో ఉండే ఎయిర్టెల్ పేమెంట్ ఏదైతే ఉంటుందో యూపీఐ ఐడి, ఓకేనా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యూపీఐ ఐడి కాడ ఇవ్వాలి. అలాగే మీకు ఒక స్కానర్ బొమ్మ ఉంటుంది కదా, ఐ మీన్ అదే మీరు పేటిఎంకి డ్రా చేసుకోవాలనుకున్న, గూగుల్ పేకి డ్రా చేసుకోవాలనుకున్న ఒక స్కానర్ బొమ్మ వస్తుంది. ఆ స్కానర్ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ ఫోటోలో క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు మీరు ఇక్కడ నుంచి యూపీఐ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇప్పుడైతే. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు, నో థర్డ్ పార్టీ పేమెంట్. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూసుకున్నట్టయితే నో థర్డ్ పార్టీ పేమెంట్, ఓన్లీ ఐ విల్ పే క్యూఆర్ కోడ్ అండ్ పేమెంట్ మెథడ్స్. క్యూఆర్ కోడ్ ఈజ్ మ్యాండేటరీ, డోంట్ గివ్ ద క్యూఆర్ కోడ్ అండ్ 48 బ్యాంక్స్ విల్ బి. అంటే ఇతను ఏమని అడుగుతున్నాడు అంటే కొన్ని కండిషన్స్ రాస్తారు కొందరు మంది ఏమంటారంటే మాకు ఆధార్ కార్డ్ ఫోటో కావాలి అప్పుడైతేనే మనం పంపిస్తాం, మాకు మన పాన్ కార్డ్ ఫోటో కావాలి అప్పుడైతే పంపిస్తామని అంటుంటారు. సో మీరు ఏం చేస్తారంటే మీరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి పెట్టకండి. ఓకేనా, సో కొంతమంది ఏం అడుగుతుంటారు అంటే జస్ట్ మీ యొక్క ఫోన్పే నెంబర్ లేదంటే గూగుల్ పే నెంబర్ ఏది ఉంటే దానికి ట్రాన్స్ఫర్ అయితే చిటికలో చేసేస్తారనమాట, అంతే. సో ఇలాంటి వాళ్ళని నమ్మకండి. ఇక్కడ ఇతను ఏం అడుగుతున్నాడంటే జస్ట్ మాకు మీ యొక్క క్యూఆర్ కోడ్ బొమ్మ ఉంటే చాలు మీకు పే చేసేస్తాము, లేదంటే మీ యొక్క ఫోన్పే నెంబర్ ఉంటే పెట్టండి అని చెప్పేసి అంటున్నాడు. థర్డ్ పార్టీ అంటే ఏదన్నా సంథింగ్ గేమ్స్లో కానీ ఉంటాయి కదా థర్డ్ పార్టీ గేమ్స్ నెంబర్స్, దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టి ఎవరైనా పే చేస్తే ఆ స్క్రీన్ షాట్ తీసుకొని గేమ్లో అంటే ఇటువంటి థర్డ్ పార్టీ మెంబర్స్ ఉంటారు కాబట్టి అలాంటివి చేయకూడదు. ఓకేనా, అలాంటివి చేస్తే వీళ్ళకి ప్రాబ్లం, మీకు ప్రాబ్లం. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ సేల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సేల్ యూఎస్డిటీ. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వేరే దానికంటే ఇక్కడ మీరు పే చేసే ఆప్షన్ రావడం జరుగుతుంది అనమాట. లైవ్లో చూపిస్తానమాట. ఏంటంటే నేను ఒక 50,000 అంటే ఐఎన్ఆర్లో నేను విత్డ్రాల్ చేద్దామని చూస్తున్నా. సో ఇక్కడ మీకు సైడ్కి స్క్రీన్ మీద అయితే చూపిస్తాను చూడండి. పైన ఐఎన్ఆర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, కింద సేల్ బటన్ అంటే నేను సేల్ చేస్తున్నా. ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఒక 50,000 అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ పేమెంట్ వచ్చేసి యూపీఐ, ఐఎంపిఎస్ పేమెంట్, పేటిఎం, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేను లైవ్లో పే అయితే చేస్తానన్నమాట. చూడండి, సో ఇప్పుడు మీకు లైవ్లో అయితే చూపిస్తారనమాట. ఇక్కడ ఇప్పుడు నేను బ్యాక్ అయితే ఇక్కడ చూస్తున్నా చూడండి. నాకు రేట్ వచ్చేసి నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ నేను అతను పే అయితే చేస్తాను. చూపిస్తాను ఇక్కడ సైడ్ స్క్రీన్ మీద 88 కదా, సారీ ఇక్కడ ఇంకా 88 ఇక్కడ వచ్చాడు తెలుగు ట్రేడర్ అని. సో నా ఫ్రెండ్కి అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు సైడ్కి స్క్రీన్ మీద ఇక్కడ బై క్రైప్టో అనే ఉంటుంది, అలాగే బై ఫాస్ట్ అని ఉంటుంది. సో దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బై క్రైప్టో మీద సెలెక్ట్ చేసుకోకూడదు, బై ఫ్యాక్ట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 50,000 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను వచ్చేసి నా యొక్క బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అనమాట, అది నా బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇతను ఏమడుగుతున్నా అంటే జస్ట్ మై కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇచ్చినాడు. సో ఇక్కడ అతని కాంటాక్ట్ నెంబర్ అయితే చూపించాలి, ఎందుకంటే నాకు ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకున్నా. ఇక్కడ నేను బ్యాక్ అయితే వచ్చాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే అతను నాకు ఆల్రెడీ మెసేజ్ చేశాడు. ఏమని మెసేజ్ చేశాడంటే మా కాంటాక్ట్ నెంబర్ ఐడి, ప్లీజ్ సెండ్ యువర్ కాంటాక్ట్ నెంబర్, నో మ్యాండేటరీ, నో కాంటాక్ట్ నెంబర్, నో పేమెంట్ అని అయితే ఇచ్చాడు అనమాట. అంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, నేను పే చేసేస్తా, ఏమైనా ఫ్రాడ్ జరుగుతూ కూడా మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు అనే థాట్ అయితే ఉందన్నమాట. సో అయితే ఇక్కడ నేనైతే చేశాను. సో చూద్దాం, నాకు ఇప్పుడు 50,000 అయితే నేను డైరెక్ట్గా నా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. తన బ్యాంక్ నుంచి నా బ్యాంకులోకి 50,000 పడ్డాక సో నేను ఎంత కట్ అవుతాయి అంటే నా దాంట్లో చూసుకున్నట్టయితే $565 అయితే కట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నేను చూసుకున్నట్టయితే నేను జస్ట్ ఇక్కడ మీకు సగమే చూపిస్తాను, మొత్తం అయితే చూపించాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక 2 minutes అయితే నాకు పే చేశాడు అనమాట. ఇక్కడ ఆర్డర్ ఉంటుంది కదా, ఆర్డర్ మీద క్లిక్ చేశాను, అన్పేడ్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ నా ప్రూఫ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ హై అని పెట్టాను. జస్ట్ 10 నిమిషాలకు అతను నోటిఫికేషన్ వెళ్ళిపోయింటుంది ఆల్రెడీ. అతను చెక్ చేసుకుని మనకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాక మనకు ప్రూఫ్ పెడతాడు, మీకు పోయినాయి అమౌంట్ చూడండి అని చెప్తాడు.
సో మనం చూసుకొని అకౌంట్లో మనీ వెళ్ళి పడ్డాక, మన అకౌంట్లో పడ్డాక అప్పుడు ఇక్కడ నుంచి మనము డాలర్స్ అనేది రిలీజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్కి స్క్రీన్లో చూసుకున్నట్టయితే నాకైతే మనీ అయితే వేసేసాడు అనమాట. ఓకే బ్రో, నీకు డన్ వెయిట్ అండ్ 2 minutes అని చెప్పాడు. 2 minutes అయినాక నాకు అమౌంట్ అయితే వేసేసాడు అనమాట. నా దాంట్లో అమౌంట్ కూడా పడ్డాయి. సైడ్కి స్క్రీన్లో నా పేమెంట్ కూడా చూపిస్తుంది. కావాలంటే ఇక్కడ బ్యాక్ అయితే వస్తున్నా చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు నాకు అతను మనీ రిలీజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇతను ఏమన్నాడు, మనీ అయితే ఇక్కడ పైన అయితే నా డీటెయిల్స్ ఇవి. సో ఈ డీటెయిల్స్ అయితే చూపించాను. కింద పేమెంట్ రిసీవ్ అని పెట్టినాడు కదా, పేమెంట్ రిసీవ్ కింద చూడండి. అలాగే కింద కన్ఫర్మ్, ఇక్కడ నా ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. నా పాస్వర్డ్ అయితే పెట్టుకున్నా కాబట్టి డైరెక్ట్గా నేనైతే పే చేసేసాను అనమాట. ఎంత, నేను 564 డాలర్ అయితే పే చేసేసాను అనమాట. అయిపోయింది. సో ఇది వెరీ సింపుల్. అండ్ ఇంకా బ్యాక్ అయితే వస్తున్నా చూడండి. ఇంకా బ్యాక్ అయితే వచ్చాను. ఇప్పుడు నా దాంట్లో చూసుకున్నట్టయితే $1473, అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు $564 పే చేసేసిన. వెరీ సింపుల్. మన బ్యాంక్లో అమౌంట్ పడ్డాకనే నేను రిలీజ్ చేసేసిన. వెరీ సింపుల్. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే ఈ రోజుకి ఇది చాలు, ఎందుకంటే ఇప్పటికే 10 నిమిషాలు అయింది కాబట్టి ఇది చాలు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో బ్రో, నేను మళ్ళీ రేపు ఎపిసోడ్ 4 అయితే పెడతాను. 2 daysలోనే పెడతాను ఖచ్చితంగా. ఎందుకంటే నాకు కొద్దిగా రిలీక్స్ అవ్వాలి కదా, డైలీ వీడియోస్ పెట్టుకుంటూనే పోతున్నా. ఎందుకంటే నా మైండ్ కూడా రోబో ఇదైతే కాదు కదా, కొద్దిగా ఏమనుకున్నాకండి. సో ఎల్లుండి ఏం చేస్తానంటే ఒక మంచి ఇంకో దీంట్లోనే ఆప్షన్ ఉంటుంది, మనం ఎట్లా మనీ ఎక్కువగా సంపాదించాలి, ఈ ఒక యాప్లోనే మనీ ఎలా ఎక్కువగా సంపాదించాలి అనేది అయితే మీకు చెప్తాను తొందరలోనే. జస్ట్ ఒక 2 daysలో చెప్తాను. సో దయచేసి నాకు కొద్దిగా రిలీఫ్ టైం అయితే ఇవ్వండి. Part 1, Part 2 వీడియో చూడండి, అలాగే Part 3 వీడియో చూడండి. మీకు 3 వీడియోలు చూస్తే అర్థమైపోతుంది. నేను ఎందుకు నెమ్మదిగా చెప్తున్నానంటే స్పీడ్గా చెప్తా. అర్థమవుతుందా? అర్థం కాదు. మళ్ళీ బూతులు నాకు కింద కామెంట్లో పెడతారు. అవసరమా చెప్పండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి వెళ్ళండి. జై హింద్.